ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనము ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్ ఏ అంశాల దగ్గర మనము ఎక్కువగా కేర్ కానీ అంటే పేషెన్స్తో ఆలోచించడం కానీ జాగ్రత్త వహించడం కానీ చెయ్యాలి. అంటే ఈ రోజుల్లో సొసైటీలో జరుగుతున్నటువంటి ఎన్ని రకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే అవి వినడానికి అంటే ఆ న్యూస్ నిజమా కాదా, కరెక్ట్గా చెప్తున్నారా సోషల్ మీడియాలో ఆ వచ్చే న్యూసు అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో, అంటే సందిగ్ధావస్థలో భయంగా అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాం. అందుకని ఈరోజు ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. మనము ఫస్ట్ అది చిన్నపిల్లలు దగ్గర పెద్దవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ లేత మనసుల్లో వాళ్ళకి ఎలాంటి అంటే లోతుగా ఆలోచించే శక్తి లేదు కాబట్టి ఉండదు. కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా మనము ఇరిటేషన్స్, చికాకు అనేది తెచ్చుకోవడం తగ్గించుకుంటే ఈ రోజులను బట్టి అది కొంత మెరుగ్గా ఉంటుంది. అప్పుడు పేషెన్స్ అవసరము, ఆలోచన కూడా అవసరం. కోప్పడుతున్నాము అనగానే అరే ఈ కోపం వల్ల నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా, వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాట పడుతుందా, లేక మన కోపము వారికి ఇంకో రకమైనటువంటి పరిణామాలు తెస్తుందా అని ఆలోచించాల్సిన ఒక క్షణం, మనం వెనుతిరిగి ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది. అందుకే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకటి చెప్తాం, తరువాత ఆ సిచ్యువేషనల్గా మనం అది చేయకుండా ఇంకో రకంగా చేస్తుంటాం. అప్పుడు వాళ్లకు సందిగ్ధంగా ఏర్పడుతుంది. ఏంటి వీళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు అనుసరించిన, మనము సమయానుకూలంగా పోయి ఉండొచ్చు, మనకు తెలుసు అవి, కానీ పిల్లలకు అవి అర్థం కావు. ఎందుకు చెప్పారు వీళ్ళు, అది పాటించకుండా వేరే చేస్తారు, అంటే మన వరకు చెప్తారు వాళ్ళు చెయ్యరు అనే భావన ఏర్పడుతుంటుంది. అది రాకూడదు. అలాంటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పేది కానీ మనం చేసేది కానీ కొంతవరకు మ్యాచ్ అవుతుండాలి. ఒకవేళ మనం చేయలేనప్పుడు దాని ఇబ్బంది ఏంటి, ఎందువల్ల అనేది వాళ్ళకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ మనసుల్లో ఆలోచన అనేది రేకెత్తుతుంది. ఇక కొంత పెద్ద అయ్యాక పిల్లలు వాళ్లకు మేము చేస్తున్నది కరెక్టు అని పిల్లలు అనుకుంటారు. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది వినరు. నేను చెప్పిందే కరెక్టు, నేను చేస్తున్నదే కరెక్టు, నాకే తెలుసు అని హార్మోన్స్ చేంజెస్ వల్ల ఇండివిజువల్గా ఆలోచించడం మొదలైంది. నేను సొంతంగా చేసుకోగలను, సొంతంగా ఆలోచించగలను అని ఒక భావన ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు కూడా పేరెంట్స్ ఆలోచించాలి, పిల్లలు ఆలోచించాలి. ఇక్కడ పిల్లలకు ఆలోచన టైం వచ్చింది. అందుకని ఆలోచించగలిగింది ఏది కరెక్టు, ఏది రాంగు అని ఆలోచించుకోగలగాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో ఎంతవరకు రీజన్ ఉంది అని పిల్లలు ఆలోచించగలగాలి. పెద్దలు అరే ఈ టైం అనేది హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి, అందుకని వాళ్లకు నిదానంగా చెప్తూ ఉండాలి. మంచి చెడు అనేది వాళ్ళు గ్రహించుకొని సరిదిద్దుకోవాలి. అందుకని మన తోడ్పాటు ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని పెద్దలు అనుకోవాలి. పిల్లలు
ఈ టైంలో మనకు ఇదివరకు కన్నా ఇప్పుడు మార్పు వస్తోంది. ఈ మార్పు ఎందుకు వస్తోంది? ఈ మార్పును మనం ఎంతవరకు అంటే జాగ్రత్త వహిస్తే దానివల్ల అంటే మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనే భావనను పిల్లలు కూడా గ్రహించుకోగలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరి వల్ల కూడా నష్టపోయే అవకాశం అయితే ఉండదు. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, కానీ మ్యూచువల్గా దాన్ని అవగాహన చేసుకోవడం వల్ల చాలా అంటే మంచి పరిణామాలు ఉంటాయి. అంటే ఇబ్బందులు రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి ఈ పేషెంట్స్ కానీ, అటు పిల్లలు కానీ ఇటు పెద్దలు కానీ ఆలోచించే టైంను తీసుకొని పేషెన్స్తో ఉండవలసిన అంశం ఇది. ఎందుకంటే చాలా వరకు పిల్లల్లో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల్ని మనము అసక్తతగా అంటే వాళ్ళు చెప్పకంటే విడమర్చి చెప్పగలిగితే పర్వాలే, చెప్పకపోతే దానివల్ల ఎక్కడ ఇబ్బంది పడతారో అని పెద్దవాళ్లకు బాధ వల్ల కోపంగా మారి దాన్ని మనము ప్రదర్శిస్తుంటాం. కానీ దాన్ని వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు కోసం మనకు కోపం వచ్చిందని భావించకుండా మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని మాకు అన్నీ తెలిసినా మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని కోప్పడుతున్నారు, మేము చేసిన ప్రతి పనిని తప్పు పడుతున్నారు అనే భావన వాళ్ళు క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ చేసుకునేటప్పుడు మన మంచి కోరుతారని వాళ్ళు గ్రహించగలగాలి. కొంచెం పేషెన్స్తో ఆలోచించవలసిన అంశం ఇది, సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతుంటారు, పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతుంటారు. ఇంకా మూడో స్టెప్, ఈ అంశం కూడా చాలా సెన్సిటివ్ అంశం. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న చాలా ఇబ్బందులకు ఈ అంశాలు చాలా కారణమవుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు పిల్లల్ని, ఆడపిల్లల్ని అంటే మ్యారేజ్ స్టేజ్ వస్తుంది, పెద్దవాళ్ళకు ఓపికలు కొంత తగ్గి ఉండొచ్చు. కానీ అది ఒక చేంజ్. ఏంటంటే వాళ్లకు వయసు వచ్చాక ఒక మ్యారేజ్ చేయాలి అనే భావన వచ్చినప్పుడు ఎంచుకునేటప్పుడు కొద్దిగా మన వంతు మన ప్రయత్నం ఆలోచన పిల్లలు ఆలోచించాలి, పెద్దలు ఆలోచించాలి. ఎలా మనము మనకు ఏ రకమైన అంటే మనం కోరుకుంటున్నాము దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము, మనకు మంచిగా ఉండి మనలో ఇమిడే వాళ్ళని మనము అంటే సెలెక్ట్ చేసుకుంటున్నామా, లేదు ఆశలకు ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది కూడా కొంత అంటే నిదానంగా ఆలోచించాల్సిన అంశం. ఆ అంశం వల్ల లైఫ్ అంతా కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక మెట్ అన్నమాట, టర్నింగ్ పాయింట్. సో యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ అండ్ థ్రైస్. ఏంటంటే మనకు సూటబుల్లా కాదా అని అబ్బాయి వాళ్ళు ఆలోచించుకోవాలి, అమ్మాయి వాళ్ళు ఆలోచించుకోవాలి. అన్నీ ఆలోచించుకున్న ఇబ్బందులు పడుతున్న సమయాలు ఇవి. కాబట్టి కొంతవరకు మనం క్యారెక్టర్కి, మనస్సుకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఇప్పుడు. కాబట్టి మనం మంచి ఆలోచనతో, కొంత ఓర్పుతో, కొంత ఆలోచనతో అడుగు వేయవలసిన అంశం ఇది. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడ కూడా ఏంటంటే పిల్లలు వాళ్ళ జీవితాల్ని వాళ్ళు చక్కదిద్దుకోవడానికి ఇటుపక్క అటుపక్క మనము అనుసంధానం చేసుకుంటూ ఆ మనసుల్ని ఎలా అవగాహన చేసుకోవాలని ఆలోచించుకోవాల్సిన అంశం అది. అదే లైఫ్ లాంగ్ నిలబడే అంశం. ఏంటంటే లైఫ్ అంతా ప్రయాణం సాఫీగా జరగాలంటే మెట్టు అక్కడ పడాలి. పేరెంట్స్ కూడా ఎవరైనా పిల్లలు బాగుండాలి, వీళ్ళతో బాగుండాలి, వాళ్ళతో బాగుండాలి. అంతేగాని ఏ ఒక్కరినో పట్టుకొని అతిగా పట్టుకొని అది వాళ్ళ జీవితాలకు అనర్థం తెచ్చుకోకూడదు. అభిమానం గుండెల్లో ఉంచుకొని పద్ధతిగా ఎంతవరకు జాగ్రత్తగా వాళ్ళు బాగుంటూ రెండు కుటుంబాలని మంచిగా ఉండేట్టు చూసుకోవడం పిల్లల బాధ్యత. పెద్దవాళ్ళు వాళ్ళు బాగుండాలి, మనం కొంచెం కష్టపడినా వాళ్ళని నొప్పి పెట్టకూడదు, అందుకని వాళ్లకు ఒక ఆప్షన్ ఇవ్వాలి,
వాళ్ళు మనని గుర్తించే విధంగా వాళ్ళ మనసుల్లో కలిగే విధంగా మనం బిహేవ్ చేయాలి అని వీళ్ళు అనుకోవాలి. రెండు పక్కల ఉన్నప్పుడు లైఫ్ అంతా మనుషుల్నే కోల్పోకుండా అందరితో హాయిగా జీవితాంతం హాయిగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. అది ఒక్కరవ వల్ల తప్పిన బేస్లో కానీ పునాది ఇంటికి సరిగ్గా లేనప్పుడు ఎన్ని మిద్దెలు కట్టినా అది కూలిపోతుంది. అలానే మొదటి స్టెప్ మొత్తం కుటుంబాలు, ఇరు కుటుంబాలు, పిల్లలు అందరూ సరియైన ఆలోచనతో కరెక్ట్గా ఆ టైంలో తీసుకోగలిగితే అది లైఫ్ అంతా ప్రశాంతమైన లైఫ్ గడపగలుగుతారు. ఏ చికాకు, వాళ్ళ కొత్త ఫ్యామిలీకి చికాకు ఉండదు, కన్న తల్లిదండ్రులకు ఇరుపక్షాల వాళ్ళకి బాధలు ఉండవు. కానీ ఏమాత్రం ఏది అతిగా చేసినా దానివల్ల కుటుంబాలు కానీ అన్నీ అంటే ఏ అఫెక్షన్ కోసం మనం ఇవి నిలబెట్టుకుంటూ ఉంటామో అన్నీ పాడైపోతాయి. అందుకే ఈ మధ్య రోజుల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళే మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు, పోతున్నాయి. ఇక పెద్దవాళ్ళు అయ్యాక కొట్టుకొని అప్పుడు కొంతమంది పోతుంది. కానీ ఎప్పుడు ఒకే లెవెల్గా సాగాలి అంటే అక్కడ కరెక్ట్గా స్టెప్ మనము ఆలోచించి పేషెన్స్తో, ఓర్పుతో, జాగ్రత్తగా మనము తీసుకోవాల్సిన అంశము. ఇక వాళ్లకు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, అప్పుడు కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటూ చేయగలిగితే వాళ్లకు ఇంకా కొంచెం మనము దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అందరూ దూరం అయ్యేది ఎక్కువ ఏర్పడుతుంటుంది. ఈ రోజుల్లో జరుగుతున్న సమస్యలే ఇవి. అందుకని ముఖ్యంగా ప్రతి లైఫ్లో వచ్చే ఘట్టాలు ఇవి. ఈ ప్రతి ఘట్టాన్ని మనము ఓర్పుతో ఆలోచించుకొని మనకు కొంచెం నొప్పి తగిలినా అది డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అంశాలు ఇవి. అందుకని ప్రతి ఒక్కరము ఈ అంశాల పట్ల జాగరూకతతో ఉండాలి అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీని ప్రతి చోట చూస్తుంటే ఏంటే ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక్కడ మనసుకు డ్యామేజ్ అవుతూనే ఉంది, జీవితాలు కోల్పోతూనే ఉన్నారు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఉన్నా కూడా దాన్ని వినియోగించుకునే కెపాసిటీ వల్లనే మనము దాన్ని నిలబెట్టుకోగలుగుతాం. ఆస్తులు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. ఆస్తిని జాగ్రత్తగా వాడుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని గాంభీర్యంగా మంచిగా వాడుకుంటే అవి ఎక్కడికి పోవు. కానీ దాన్ని దుర్వినియోగపరిచి పోగొట్టుకునే విధానం ఉంటే ఎంత ఆస్తి ఉన్నా ఎట్లయినా పోతుంది. అలానే కుటుంబాలు మంచివైనా, కుటుంబం బాగున్నా, అందరూ కుటుంబంలో చాలామంది ఉన్న ఫ్యామిలీస్ అయినా మనం నిలబెట్టుకోలేకపోతే అవి కూలిపోతుంటాయి. అది పోకుండా మన పద్ధతుల్ని సరిగ్గా నడుపుకోవాల్సినటువంటి అంశాలు ఇది లైఫ్లో ప్రతి ఒక్కరికి, అది పేదవాళ్ళ, గొప్పవాళ్ళ, డబ్బున్న వాళ్ళ, లేదు ఇంకేదన్నా, ఏ ప్రొఫెషన్స్కు సంబంధించి ఎవరికైనా వర్తించే లైఫ్ ఇది. ఆ లైఫ్లో వచ్చే ముఖ్యమైన అంశాలు వాటిని మనము జాగరూకతతో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలిగితే కుటుంబాన్ని మనము కొన్ని ఇబ్బందులున్నా అంటే స్పాయిల్ చేసుకునేట్టు మాత్రం చేసుకోం. చిన్న చిన్న ఇబ్బందులు అనేది ప్రతి జీవితంలోనూ ఉంటాయి. ఎంత మంచిగా ఉన్న వాళ్ళ జీవితంలో కూడా ఉంటాయి, ఉండవని అనట్లేదు. కానీ పాడైపోయేట్టు, స్పాయిల్ అయిపోయేట్టు జరగకుండా కాపాడుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఆలోచించాలి. ఇక చిన్న పిల్లలప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక తండ్రి ఉన్నాడట. ఆ తండ్రి ఏం చేశాడు, పిల్లలకి ఆ బాబుకు చెప్తూ ఉండేవాడట, బాబు మనం ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, మనం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఎవరు చూడలేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది మనకు మార్గదర్శకం. మనం ఎవరు చూడటం లేదు అనుకుంటాం,
కానీ అది జరుగుతుంది అని చెప్పాట. అది చిన్నప్పటి నుంచి చెప్పున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఒకసారి కరువు కాలం వచ్చింది. అంత పంటలు ఎండిపోయినాయి పొలాల్లో. ఒక చోట మాత్రం కొంత బాగుందన్నమాట, పంట బాగా పండి ఉంది. అక్కడ ఇతను ఆహారం కొరవ వచ్చింది కాబట్టి ఆ బాబుని తీసుకొని పోయి ఆ చేను గట్టును కూర్చోబెట్టించి, నేను ఆ కాస్త కంకులు అవి కోసుకొని వస్తాను, ఎవరన్నా వస్తారేమో చూడు, వస్తే గనక మనల్ని కొడతారు వాళ్ళ పొలంలోకి పోయామని, కానీ ఇప్పుడు మనకు అవి కొన్నన్నా తీసుకొస్తాను నేను అని చెప్పాయట. సరే అబ్బాయి గట్టును కూర్చున్నాడు. ఆయన పోయి కంకులు కోయబోయాడు. కోస్తున్నాడు. కోయడానికి మొదలు పెట్టేటప్పుడు బాబు అన్నాట, నానా 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 అని అరిచాడు. ఏం బాబు, ఎవరైనా వస్తున్నారా, చూస్తున్నారా అని చెప్పి దబదబా గెట్టుకొచ్చాడు నాన్న. గెట్టుకొచ్చి ఏం నాన్న, ఎవరు చూస్తున్నారు, ఎవరు వచ్చారు అని అన్ని వైపులా చూశాడు. చూస్తే ఎవరు కనపడలే. అప్పుడు బాబుని అడిగాడు, నాన్న ఏరి ఎవరో వచ్చారన్నావు, అరిచావు నాన్న నాన్న అని, మరి ఎవరు లేరి అన్నారు. నాన్న దేవుడు కనపడ్డు, నువ్వే చెప్పావు కదా, కానీ గమనిస్తూ ఉంటాడు మనం చేసే ప్రతి పనిని. ఇప్పుడు నువ్వు తప్పుగా వేరే వాళ్ళ పొలంలో పోయి అవి కోసుకొస్తున్నావు. ఆకలిగా ఉన్నప్పుడు పోయి వాళ్ళని అడిగి 4 తెచ్చుకుంటే మంచిది, కానీ మరి మనమే దొంగతనంగా పోయి చేస్తే దేవుడు చూడడా ఇప్పుడు అని అడిగాట. అప్పుడు నాన్నకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే పెద్దవాళ్ళం కాబట్టి ఏం చెప్పినా చెల్లిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదు కదా, మనం చెప్పింది మనం కూడా పాటించాలి కదా అని ఆ తండ్రి చాలా తనకు తనే బాధపడి, తప్పు పిల్లలకు చెప్పింది మనం నేర్పిస్తుంటాం, ఎన్నో చెప్తూ ఉంటాం, అవి మనం కూడా పాటించాలి. అప్పుడే వాళ్ళు కూడా తృప్తిగా, ధైర్యంగా, ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేకపోయినా ఆలోచించుకోగలుగుతారు. వాళ్ళు ఎప్పుడు మాకు తప్పు చెప్పలేదు కదా అనే దృఢమైన సంకల్పంతో ఉంటాడు. అట్లా పిల్లలకు తల్లిదండ్రులు దైవస్వరూపులు. తల్లిదండ్రులకు దేవుడు ఆ తల్లిదండ్రుల స్వరూపం. ఎందుకంటే వాళ్ళకు, పెద్దవాళ్ళకు తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కానీ దేవుడు ఒక స్టేజ్కి వస్తారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్మి పిల్లలకు చెప్తూ ఉంటారు. అవి ఏది చెప్పినా మనం పాటించాలి. మ్యాక్సిమం ఒకవేళ ఏదన్నా ఉంటే వాళ్ళకు క్లారిఫై చెయ్యాలి అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలానే ఈ అంశాలను ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏం జరుగుతున్నాయో మనకు అర్థం కావట్లే. సోషల్ మీడియాలో వచ్చేవి కూడా చాలా వరకు ఇది నిజము అని నమ్మడానికి లేని స్థితిలో ఉన్నాయి. అంత బాధాకరమైన విషయాలను వింటూ ఉన్నాం. అందుకని ఎవరి కుటుంబాన్ని వాళ్ళమే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు మన వంతు మనకు హాయిగా ఉండడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.